అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. నిశ్శబ్దమయ్యి కూర్చున్నది నీవు లేవని, తను తలుస్తుంది అక్షరాల సంతకాలని. ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. తొలి పత్తులోనే వినబడే ఓ కమ్మని పిలుపై, మోగిందో బడి గంట పక్షుల పలుకై. తరతరాలు తన ఎదపైన ఈ జగమంతా, నడవడికను నేర్పిందో మన జీవితమంతా. పాఠాన్ని వింటే ఏర్పడలే గొప్ప వేదికై, మన కనుల ముందు కదలాడిన దృశ్యమాలికై. బడి చేరలేని బ్రతుకులు సెలకల్లో హలాలై, చదువమ్మలేని జీవితగిన గాలి పటములై. ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. పదం బలికే ఓనమాల సాక్షిగా, బడి తరువకుంటే బ్రతుకే శూన్యమే నిజముగా. దిక్సూచి లేని నావలాగా సాగును బాల్యం, ఎదిగే చిరు ప్రాయాలకు అది ఎంతో ప్రమాదం. పాఠశాల మనకు నేర్పిందో బతుకుల సిద్ధం, వేల కుటుంబాల భవిష్యత్తును రాసిన సత్యం. దేశ భవితవ్యం నీపై ఆధారపడ్డది, పాఠశాల మన జీవితంతో ముడిపడున్నది. ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. ప్రతి అడుగులో సదువుల జెండా, ఎదిగే తరం విలువల బడికున్న ఎజెండా. అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. నిశ్శబ్దమయ్యి కూర్చున్నది నీవు లేవని, తను తలుస్తుంది అక్షరాల సంతకాలని. ఎదిగే తరం ఏదని బడి వెతికనే మరి, అడిగింది అక్షరాల నేల నిన్ను రమ్మని, జ్ఞాపకాల బడిలో నిన్ను చదువుకొమ్మని, తన గుండెలపై మోపిన బుడి బుడి అడుగులని చూపించునులే నీలో దాగున్న ప్రతిభని. వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మల్లాపూర్ పరిధిలోని శక్తి సాయి నగర్ కాలనీలో ఉన్న సాయి విద్యానికేతన్ హై స్కూల్లో విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ పట్టాల ప్రధానోత్సవ కార్యక్రమం గురువారం వైభవంగా నిర్వహించారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి LKG, UKG మొదటి తరగతి పూర్తి చేసిన చిన్నారులకు గ్రాడ్యుయేషన్
మెరిట్ సర్టిఫికేట్లు అందజేశారు. పాఠశాల వ్యవస్థాపక కరెస్పాండెంట్ ఆర్ ఏకాంబరనాథ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1994లో ప్రారంభమైన ఈ పాఠశాల 3 దశాబ్దాలకు పైగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. పుస్తక విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు ప్రోత్సహించడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పేర్కొన్నారు. చిన్నారులు తమ తొలి విద్యా దశ పూర్తి చేసి తదుపరి తరగతులకు చేరడం ఆనందకరమని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి ఆర్ ఉమామహేశ్వరి, ప్రధానోపాధ్యాయులు ధనంజయరావు, చిత్తలక్ష్మి ప్రసన్న, పి పద్మావతి, ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చాలా బాగుంది. పర్టికులర్ ఓపెన్ అయ్యే విధానం కానీ వాడికి ఏదైనా ఫేస్ చేస్తే వాడు ఓపెన్ అయ్యే విధానం నాకు పర్టికులర్ క్లాస్ టీచర్స్ కూడా చాలా యాక్టివ్గా చూపిస్తున్నారు. స్కూల్ మేనేజ్మెంట్ అంతా కూడా చాలా బాగుంది. ఫీజు విషయానికి వచ్చేసరికి కూడా రీజనబుల్ ఫీజులే. మన అనుకున్న దగ్గరలో ఉంది అని చెప్పి జాయిన్ చేసిన అందరికీ ఏమైతే ఫీజు విషయానికి కానీ సార్ మేడం కానీ అందరూ పాజిటివ్గా తీసుకుని రీసెంట్గా చూశారు. అది పర్టికులర్గా నాకు బాగా నచ్చింది. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి పర్టికులర్ ఏజ్ చెప్పేసరికి గవర్నమెంట్లో జాయిన్ చేసేసరికి ఏంటంటే తగ్గ కేర్ తీసుకోరు. ఇలా మనం చూస్తున్నాము. దాని వచ్చేసి లాంగ్వేజ్ కమ్యూనికేట్ అని చెప్పండి. ఆ విధంగా స్కూల్ మన మొక్కలు వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అయితే చెప్పగలను. చాలా బాగా జరుగుతుందో ఇంకా ఫీజు కూడా తక్కువ. చాలా మేడమ్స్ సార్లు అందరు మేడమ్స్ బాగానే ఉన్నారు. ఇంకా ఇక్కడ స్టడీ మాత్రం చాలా బాగుంది. తక్కువ ఫీజులో కూడా బాగానే ఉంది. మరి మేడం మాత్రం ఏ దానికి అసలు ఇది కాదు, ఫీజు కట్టాలనేది లేదు. చాలా బాగా చూసుకుంటారు. I am Harita. I am working as a pre-primary teacher. So I love this school very much. Why? Because the students are very cooperative here, and moreover, this school has many facilities and amenities. So every student is eager to learn here. We conduct activities. We also take meetings. We take the parents' reviews. And I am working since 2022 from here. Thank you. చైతన్య సంస్థ 1994లో స్థాపించబడ్డది. శ్రీమతి శారదా మేడం ఇస్ ద ఫౌండర్. అండ్ ఇప్పుడు 32 సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ ఎంతో మంది విద్యార్థులు ఇక్కడ నుంచి 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళు మంచి ఉన్నతమైన పదవులలో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఈ విద్యాలయం యొక్క ఆశయం ఏంటంటే పిల్లల్ని తీర్చిదిద్దడమే కాకుండా మామూలుగా మార్కుల పద్ధతి కాకుండా వాళ్ళలో క్యారెక్టర్ డెవలప్ చేయడానికి మేము కష్టపడ్డాం. ఇదంతా కూడా చాలా మట్టుకు ఇది ఆర్థిక కొంతమంది ఇది ఎలా అనుకుంటారంటే ఏదో బిజినెస్ ఫోటో, కానీ ఇన్స్టిట్యూషన్ని మేము ఇది మా ఓన్ బిల్డింగ్. రెండోది ఏంటంటే మనం దీనికి ఏ టీచర్ని కూడా ఇబ్బంది పెట్టకుండా, పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ విద్యా సంస్థని ఇన్ని సంవత్సరాలు చేయగలుగుతున్నాం అంటే మా పేరెంట్స్ కోఆపరేషన్ అండ్ ఆల్సో టీచర్స్ కోఆపరేషన్ ఇవన్నీ వల్ల ఈ విద్యా సంస్థ ఈ విధంగా ముందుకు సాగుతుంది. ఇంకా చేయాలనే తలంతోటి ఉన్నాం. అందరికీ ఈ కార్యక్రమం ఈరోజు ఈ సెలబ్రేషన్ చేసిన కార్యక్రమం ఎవరైతే వచ్చిన పేరెంట్స్ కానీ, మళ్ళీ ఈ ఆర్గనైజేషన్లో ముఖ్య పాత్ర వహించిన మా టీచర్లందరికీ కూడా, మా ప్రిన్సిపాల్కి, మా సెక్రటరీ మేడం అందరికీ కూడా నేను నా తరఫున శుభాశిష్యులు తెలియజేస్తున్నాను. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24T.